ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఎండాకాలంలో ఏప్రిల్ మే అట్లాంటి వాళ్ళకి ల్యాండ్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కావచ్చు, వర్క్స్ కూడా పెట్టడం కూడా మన బాధ్యత. కాబట్టి దీంట్లో కూడా మనం జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. మనం ఏం చేయాల్సి ఉంటుంది, ఎస్ఎస్జీస్ యొక్క ఈ వర్క్ పెట్టినప్పుడు కూడా మనం ఏం చేయాలి, ఎంటైటిల్మెంట్స్ అయితే ఉన్నాయో యాక్ట్ లో చెప్పినట్టుగా షేర్ గవర్నెన్స్ కూడా వెరిఫై చేయాల్సిన బాధ్యత మనది. ఫీల్డ్ అసిస్టెంట్స్ కానీ మేట్స్ కానీ తీసుకుంటుంటారు కదా, దాన్ని ఖచ్చితంగా వెబ్సైట్ లో విజిట్ చేయాలి, మనమే దాన్ని వెరిఫై చేసుకోవాలి. నెక్స్ట్, టైమ్లీ సబ్మిషన్ ఆఫ్ ద ఫిల్డ్ మస్టర్స్ ఫర్ ప్రాసెసింగ్ ఆఫ్ ద పేమెంట్. ఎప్పుడైతే మస్టర్ స్టార్ట్ అయింది, మస్టర్ క్లోజ్ అయింది, ఆ మస్టర్స్ అదే విధంగా చూడాలి. ఓకే, మన దగ్గర పెట్టుకోవడం, మీ దగ్గర పెట్టుకోవడం కాకుండా డిలే అనేది జరగకుండా ఇక్కడ బాధ్యత వహించాల్సిన బాధ్యత పంచాయత్ సెక్రటరీ గారు ఉంది. నెక్స్ట్, అప్డేట్ ద జాబ్ కార్డ్స్ రెగ్యులర్లీ. ఎప్పుడైతే పేమెంట్ అయిపోతుందో, పేమెంట్ అయిపోయిన తర్వాత ఆ జాబ్ కార్డ్ అప్డేషన్ ఎక్కువ దృష్ట్యా గ్రామాల్లో ఎన్ఆర్టీఎస్ బస్ తప్ప వేరే బస్సులో కాబట్టి ప్రతి యాక్టివ్ వేస్ ని పని పిలవడం. దానికన్నా ముందుగా మనకు గ్రామంలో ఉన్నటువంటి లేదు. ఓవరాల్ గా మనం చూసుకుంటే కనుక పార్టిసిపేషన్ ఆఫ్ ద పంచాయత్ సెక్రటరీ కొంతవరకు అంత యాక్టివ్గా ఉండదు, అంత యాక్టివ్ పార్టిసిపేషన్ ఇంప్లిమెంటేషన్ యాక్టివ్స్ లేదు. కాబట్టి అందరు పంచాయత్ సెక్రటరీకి ఒకసారి అవేర్నెస్ క్రియేట్ చేయాలి. అది ఫస్ట్ థింగ్. సెకండ్, ఏదైతే మార్చ్, ఏప్రిల్, మే, జూన్ ఈ పీరియడ్ ఏదైతే ఉందో మనకి మ్యాక్సిమం నరేగా వర్కర్స్ చేసుకునే పీరియడ్, ఎక్కువ నెంబర్ ఆఫ్ మ్యాన్ డేస్ జనరేట్ చేసే పీరియడ్, ఎక్కువ నెంబర్ ఆఫ్ పర్సన్స్ వచ్చే పీరియడ్. ఎట్ ద సేమ్ టైం ఇది మనకి కొంచెం ఈ హీట్ వేవ్ వల్ల వర్క్ సైట్ ఫెసిలిటీలో ప్రాపర్ ఫెసిలిటీస్ లేకపోతే అక్కడ ఆ వర్కర్స్ చాలా ఇబ్బంది పడాల్సిన సిచ్యువేషన్ రావాల్సి వస్తుంది. కాబట్టి ఆల్ ఎంపీటీఓస్, అదేవిధంగా ఏపీఓస్, పంచాయత్ సెక్రటరీస్ అందరూ కూడా ఒక 2-3 ఇష్యూస్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, పంచాయత్ సెక్రటరీకి ఉన్న రోల్ ఏదైతే వల్నరబుల్ హౌస్ హోల్డ్స్ కానీ వల్నరబుల్ పీపుల్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అవేర్నెస్ క్రియేట్ చేసేసి వాళ్ళందరూ కూడా ఈ నరేగా వేజ్ వాళ్ళు అవైల్ చేసుకునేటట్టు, ఈ వర్క్ వాళ్ళు పార్టిసిపేట్ చేసేటట్టు వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేసి. సెకండ్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే వర్క్ సైట్ ఫెసిలిటీస్. మనకి ఇప్పుడు ప్రజెంట్గా నెక్స్ట్ 2-3 months వర్క్ సైట్ ఫెసిలిటీస్ అనేది చాలా ఇంపార్టెంట్. పర్టికులర్గా డ్రింకింగ్ వాటర్, షేడ్, మెడికల్ ఎయిడ్, ఈ 3 అక్కడ మెన్షన్ చేసి ఉంది. డ్రింకింగ్ వాటర్ ఎందుకంటే ఇప్పుడు సమ్మర్లో మనము ఎంత ఎర్లీగా పోయినా కూడా ఆల్మోస్ట్ 10-10:30 ఆ టైం వరకు పనిచేస్తూ ఉంటారు. మార్నింగ్ 8-9కే ఇంకా చాలా విపరీతంగా ఉంటుంది. అంటే మన దగ్గర ఆల్మోస్ట్ 44-45 లీటర్స్ ఉంది. ఇంకా 1 month తర్వాత ఎంతవరకు రీచ్ అవుతుందో కూడా మనకు తెలియదు. సో వాళ్ళు కంటిన్యూస్ గా అక్కడ పనిచేస్తుంటారు కాబట్టి వాళ్ళకి ఎప్పుడు తాగడానికి వాటర్ ఇస్తూ ఉంటే దానివల్ల కొంత మనకి ఈ హీట్ స్ట్రోక్స్ అట్లాంటి ప్రివెంట్ చేసిన వాళ్ళు అవుతాము. ఇంకా వేరే కైండ్ ఆఫ్ మెడికల్ ప్రాబ్లమ్స్ రాకుండా కూడా ప్రివెంట్ చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఆల్ పంచాయత్ సెక్రటరీ దయచేసి ఈ వాటర్ ఏపీఓస్, పంచాయత్ సెక్రటరీస్ అందరు ఎంపీటీఓస్ మీరు ఒకటి ఖచ్చితంగా ఇన్స్యూర్ చేసుకోండి ఫర్ ద నెక్స్ట్ 2-3 months. ఏంటిదంటే ప్రతి వర్క్ సైట్ లో డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఉండాలి. ఆ డ్రింకింగ్ వాటర్ కి కూడా 2.5 rupees పర్ వీల్ స్టిక్కర్ అనేది ఆ పంచాయతీకి ఇవ్వడం కూడా జరుగుతుంది. మనం అది ప్రొవైడ్ చేసి తర్వాత సర్టిఫికేషన్ ఇచ్చేసి అది తీసుకుంటే మనం ప్రొవైడ్ చేసిన దానికి 2.25 rupees కూడా వస్తాయి. కాబట్టి ఇందులో ఎటువంటి నెగ్లిజెన్స్ చేయకుండా ప్రతి ఒక్కరికి కూడా ఆ డ్రింకింగ్ వాటర్ అవైలబిలిటీ ఉండేటట్టు చూసుకోవాలి. అండ్ షేడ్ కూడా అవైలబిలిటీ ఉండేటట్టు చేసుకోవాలి. ఎందుకంటే మనకు వచ్చిపోవడానికి లేకపోతే ఇబ్బంది ఉంటే కంటిన్యూస్ ఎండలో పనిచేసి ఇబ్బంది ఉంటే ఉండడానికి అక్కడ వర్క్ సైట్ షేడ్ ఫెసిలిటీస్ కూడా పెట్టుకోవాలి. థర్డ్ ఏంటిదంటే మెడికల్ కి సంబంధించి మీ కన్సల్ట్ ఏజెంట్స్ తో మాట్లాడి పర్టికులర్ గా ఈ ఎండలో పనిచేసేటప్పుడు హీట్ స్ట్రోక్ కి సంబంధించి ఏమేమో బేసిక్ అవసరం ఉంటాయనేది అది మీ దగ్గర పెట్టుకోవాల్సి ఉంటుంది. ఏం అవసరం ఉంటుంది, ఒకటి ఓఆర్ఎస్ ప్యాకెట్స్ అవసరం ఉంటాయి. ఆ ఓఆర్ఎస్ ప్యాకెట్స్ మీ దగ్గర పెట్టుకోవాలి. అవసరమైతే ఏమైనా బేసిక్ పారాసిటమాల్ టాబ్లెట్స్ ఉంటే ఆ టాబ్లెట్స్ మీ దగ్గర పెట్టుకోవాలి. కానీ వాళ్ళని అడిగేసుకోవాలని అడుగుకుంటే వేసుకోవద్దు. ఓఆర్ఎస్ ప్యాకెట్స్ మెడికల్ నార్మల్ ప్రైమరీ మెడికల్ ఎయిడ్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన బేసిక్ ఫెసిలిటీస్ మీ దగ్గర పెట్టుకోవాలి.
సో ఈ సమ్మర్ లో ఇవి పెట్టుకుంటే మనము ఒక ఎనీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్స్ కానీ లేకపోతే రేపు వాళ్ళకి ఇబ్బందులు కానీ అవి లేకుండా తీసుకురావాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.